మహాశ్రమల కాలం మనకు వస్తుంది. శ్రమలు మన కొరకే బాబు. శ్రమలు అన్యుల కొరకు కాదు, అవిశ్వాసుల కొరకు కాదు. శ్రమలు అనేవి దేవుని ఎరుగని వాళ్ళకి కాదు, శ్రమలు అనేవి మనకే వస్తాయి. అసలు అబద్ధ క్రీస్తు వచ్చేదే మనతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు. నేను ఎలుగెత్తి ఘోషించి ప్రకటించిన సత్యం అది. నిన్న యథార్థవాది ఛానల్లో ఎవరు అడిగారు, అయ్యా శ్రమల కాలంలో మనం ఉంటామా అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు అంటే 100% ఉంటామని చెప్పి. అసలు నీకు అనుమానమే లేదు. 100% ప్రపంచ నియంతగా సాతాను కుమారుడు వచ్చి పరిపాలిస్తున్నప్పుడు క్రైస్తవ సంఘం ఈ భూమి మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మరి అందరూ కాదని చెప్పినాడు. 2-2-3 అని 2-2-3 అని లోకమంతా చెప్పినా అది నిజం కాదుగా. ఎంతమంది చెప్పినా 2-2-4 అవుతుంది కానీ 3 అవ్వదు, 5 అవ్వదు. ప్రపంచంలో భక్తులందరూ చెప్పిన శ్రమల కాలానికి ముందు మనం ఎత్తబడేది కళ్ళ అబద్ధం. ఖచ్చితంగా, అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నారు అంటే బైబిల్ చెబుతుంది బాబు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 7వ వచనం చూడండి దయచేసి. పరిశుద్ధులతో యుద్ధము చేయను. అందరూ చెప్పండి, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను అంటే చేయనని కాదు, పరిశుద్ధులతో యుద్ధము చేయుటకు అన్నమాట. పరిశుద్ధులతో యుద్ధము చేయుటకును వారిని జయించుటకును ఆ మృగమునకు అధికారం. వాడు ఆ మృగం ఎవరంటే ఏమంటే ఆది మహాఘట సర్పం యొక్క కొడుకు వాడు, అంతిమ క్రీస్తు విరోధి. వానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఎవరితో యుద్ధం చేయమని? పరిశుద్ధులతో, అంటే రక్షణ పొందిన వాళ్ళతో యుద్ధం చేయమని దేవుడు అధికారం ఇచ్చాడు. కనుక వాడు వచ్చేదే దేని కొరకు వస్తున్నాడు? పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు. వాడు వచ్చినప్పుడు మనం ఎక్కడ ఉండాలన్నా పైన ఉండాలా? వాడు రాకముందే మనం ఎత్తబడితే మనతో యుద్ధం చేయడానికి వాడు పరలోకానికి రావాలి. అప్పుడు పరలోకంలో 666 ముద్ర వేసుకొని కూర్చోవాలి. కనుక అది చాలా హాస్యాస్పదమైనటువంటి అసంభవమైన సన్నివేశం. వాడు వచ్చేదే పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి భూమి మీదికి రాజుగా వస్తున్నాడు. కనుక వాడు యుద్ధం చేయాలంటే మనం ఇక్కడే ఉండాలి. ఈ బోధ తప్పని, వాడు రాకముందే మనం వెళ్ళిపోతామని ప్రపంచంలో భక్తులు అందరూ చెప్పినా తప్పే. ప్రీ ట్రిబ్యులేషనిజం ఈజ్ అటర్లీ రాంగ్ ఇఫ్ ఆల్ ద ప్రీచర్స్ ఇన్ ద వరల్డ్ ప్రీచ్ దాట్, ఈవెన్ ఇఫ్ ఆల్ ద ప్రీచర్స్ ఆర్ సపోర్టింగ్ ప్రీ ట్రిబ్యులేషనిజం. ప్రపంచంలో ఇప్పుడు నేను ఎప్పుడు భక్తుల పేర్లు చెప్తాను కదా. భక్త్ సింగ్ అయ్య గారు చాలా గొప్ప భక్తుడు, పిఎం శామ్యుల్ అయ్య గారు చాలా గొప్ప భక్తుడు, ముంగమూరు దేవదాస్ అయ్య గారు చాలా గొప్ప భక్తుడు, బిల్లీ గ్రహాం గారు చాలా గొప్ప భక్తుడు. వీళ్ళందరినీ నేను ఎప్పుడు ప్రశంసిస్తూ ఉంటాను కదా. వీళ్ళందరూ ప్రీ ట్రిబ్యులేషనిస్టులే. దేవదాస్ అయ్య గారు, పిఎం శామ్యుల్ గారు భక్త సింగ్లే. దేవదాస్ అయ్య గారు, పిఎం శామ్యుల్ గారు, భక్త సింగ్ గారు, డాక్టర్ బిల్లీ గ్రహాం గారు అందరూ చెప్పింది ఏంటంటే అబద్ధ క్రీస్తు రావడానికి సంఘానికి సంబంధం ఉండదు, వాడు రాకముందే మనం ఎత్తబడతాము అని వీళ్ళందరూ చెప్పారు. నాకు ఆ భక్తులంటే చాలా గౌరవం. కానీ అన్న నువ్వు చెప్పింది అయితే తప్పు అంటాను ఏంటి.